హాయ్ అండి, చూసారు కదా ఈరోజు బొమ్మరిల్లు కంప్లీట్ అయిపోయింది. ప్రహరీ పెట్టేసాము, గేటు పెట్టేసాము. ఇక్కడంతా రేపు క్లీనింగ్ చేయించేస్తాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. మా బొమ్మరిల్లు కట్టిన వాళ్ళందరూ మేస్త్రులు వీళ్ళు. మల్లేశ్వరి ఎటు పోయినావు? మల్లేశ్వరి పాయసం తాగుతుంది. పెంచులయ్య కూడా. పని అయిపోయిందా మేడం వాళ్ళది? అయిపోయిందా? ప్రసాద్ గారు అండ్ ఏం పేరు? మాధవ గారు. వీళ్ళిద్దరు మేస్త్రులు. లాస్ట్ ఫైనల్ వర్క్ చేసేసారు, కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు కూడా పాయసం తాగి ఒక స్వీట్ మెమొరీగా ఈరోజు ఇదొక చిన్న వీడియో అండి. రమణక్క పాయసం మాస్టారు పాయసం చేసింది ఈరోజు. సూపర్గా చేస్తుంది పొంగల్ కానీ పాయసం కానీ అక్క. ఇది ఉత్తరం ప్లేస్ అండి, ఈ బజారు. ఇలా 5 months నుంచి మా ఇల్లు నిర్విరామంగా వర్క్ చేయిస్తే ఈరోజు కంప్లీట్ అయ్యిందనమాట వర్క్. చూస్తూ ఉండండి, గృహలక్ష్మి ఛానల్లో మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి. బాయ్ అండి. మా ఇంటికి మన బొమ్మరిల్లుకి హార్డ్ వర్క్ చేసిందండి మల్లేశ్వరి. చాలా బెస్ట్ ఫ్రెండ్, బేల్దారి పని చేసింది. వాళ్ళకి ఇచ్చిన మనం డబ్బులే కాదు, ఈ చిరుకాలకు ఇస్తే వాళ్ళకి ఎంతో సంతోషము. లేటెస్ట్ మోడల్ శారీ ఇస్తున్నాను మల్లేశ్వరికి. ఎలా అనిపిస్తుంది ఇన్ని రోజులు మాతో కలిసి ఉన్నావు? బాగున్నది. అన్నప్పుడు మీరు పోతే బాగుండదు. సందడిగా బాగుంది. 5 నెలలు వీళ్ళతో స్నేహం మాకు మర్చిపోలేని అనుబంధం. మల్లేశ్వరితోటి చిన్న చిరుకానుక మా ఇల్లు కట్టినందుకు తీసుకో మల్లేశ్వరి. సరే థ్యాంక్ యూ. ఈయన పెంచులయ్య ఒళ్ళు దాచుకోకుండా హార్డ్ వర్క్, ఎంత బాడీలో ఎనర్జీ ఉంటుందో అంత హార్డ్ వర్క్ చేస్తారు ఆయన. చాలా అంటే చాలా ఇంట్లో మనిషిలాగా ఉంటాడు. ఈయన కూడా చాలా అభిమానం నాకు పెంచులయ్య అంటే. రామరాజు బ్రాండ్ అనమాట. ఒక చిన్న చిరుకానుక నేను బట్టలు ఇస్తున్నాను పెంచులయ్యకి, తీసుకో. కవర్లో పెట్టినా. మా ఇల్లు కట్టారండి వీళ్ళిద్దరూ. ఇంకా చాలా మంది వాళ్ళు కొంచెం దూరంలో ఉన్నారు. వాళ్ళకు కూడా ఇలాగే చిరుకానుక బట్టలు ఇచ్చాము అందరికి కూడా. మా ఇంట్లో వర్క్ చేసిన వాళ్ళకి తప్పకుండా వీళ్ళందరూ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను కూడా చాలా రిలాక్స్ అయ్యానండి. ఈరోజు ఇల్లు కంప్లీట్ అయ్యింది. అటు పరుగులు తీసి ఇటు పరుగులు తీసి మధ్యలో నాకు వర్క్ ఉంటే హైదరాబాద్ వెళ్ళి వచ్చి ఈ 5 months నుంచి ఎంత బిజీ అంటే అంత బిజీగా వర్క్ చేయించాము. ఇల్లు కంప్లీట్ అయ్యింది. మెయిన్ మేస్త్రి మాకు మహేంద్ర గారు దగ్గరుండి చాలా ఫాస్ట్గా వర్క్ చేయించారు. నేను పెట్టిన లీవ్కి మేము కట్టించిన ఇల్లుకి టైము సరిపోయింది. February 7th నాకు డ్యూటీ అనమాట. ఒక 2 రోజుల ముందే వెళ్తే కొంచెం ఇల్లు అది సర్దుకొని కొంచెం రిలాక్స్ అయ్యి అక్కడ కూడా డ్యూటీకి వెళ్ళడానికి బాగుంటుందని చెప్పి మేము సాటర్డే నైట్ కానీ లేదా సండే మార్నింగ్ కానీ బయలుదేరదాం అనుకుంటున్నాము. ఇల్లు అయితే ఒక సొంత ఇల్లు పల్లెటూరులో కట్టించుకున్నాము. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నాకు. రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ చల్లటి గాలికి, ఈ పొల్యూషన్ లేని వాతావరణానికి హ్యాపీగా మా బొమ్మరి ఇంట్లో ఇక శేష జీవితాన్ని గడిపేయాలనుకుంటున్నాము. నచ్చిందా అండి మీకు మా ప్లాన్ కానీ, మేము ఇల్లు కట్టుకోవడం కానీ పల్లెటూరులో? కామెంట్లో చెప్పండి. బాయ్ అండి.